ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మీన రాశి ఫలితాలు. ఈ మీన రాశిలో ఉండవలసిన వాళ్ళకి పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాపాద నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, ఆలోచన అంటే వీళ్ళకి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఏ సెకండ్కి ఏ నిమిషాలకి ఏమేమి చేయాలో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంటుంది. అంటే ఆ ఐడియా ప్రకారంగా వాళ్ళు నడుస్తుంటారు. ఈ టైంలో ఇక్కడికి వెళ్ళాలి, ఈ టైంలో భోజనం చేయాలి, ఈ టైంలో పని చేయాలి, ఈ టైంలో పండుకోవాలి, ఈ టైంలో మాట్లాడాలి అన్న ఆలోచనలు వీళ్ళకి వస్తుంటాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా వీళ్ళకి చేతికాడకు వచ్చి చేయి జారిపోతుంది. మరి ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే వీళ్ళకి స్థాన చలనం అనేది ఒకటి ఉంది. ఇల్లు కట్టడం కానీ, కొనటం కానీ, పెద్దవాళ్ళ నుంచి, తాతల ముత్తాతల నుంచి రావటం కానీ, లేదా భూములు కానీ, ఆస్తులు కానీ, కొన్ని రావాల్సిన ఎన్నో రోజుల నుంచి ఆగిపోయినవి కూడా ఇప్పుడు అవలీలగా వీళ్ళకి వచ్చే సిచ్యువేషన్ కనబడుతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడ పోయినా కూడా కొంత నిదానం పడాలి. నిదానం లేకోకుండా ఉండేటికైతే చాలా వరకు ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. మరి ఉద్యోగదారులకి మంచి అవకాశం అంటే వీళ్ళకి ఊహించని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ ఈ నెలలో వీళ్ళు ఊహించని ఉద్యోగం వీళ్ళకి వస్తుంది. నిరుద్యోగులకి మంచి ఉద్యోగము వచ్చే సిచ్యువేషన్లు కనబడుతున్నాయి. మరి శారీరక శ్రమ అనగా వీళ్ళకి మెయిన్గా వీళ్ళు కష్టపడుతున్నారు అనుకోండి. ఆ కష్టపడే దాంట్లో ఇప్పుడు ఒక ఆఫీసులో ఒక పని చేస్తున్నారు అనుకోండి, దాంట్లో ఒక యజమాని ఇంకా శ్రమని ఎక్కువగా చెప్తాడు. వాళ్ళు 2 పనులు చేశారనుకోండి, 5 పనులు చెప్తాడు. అంటే ఎక్కువ శ్రమ మీ ఒంటికి, మీకు, మీ మైండ్కి ఎక్కువ శ్రమ అనేది మీకు పడుతుంది. మరి ఆ శ్రమ మనకు వచ్చేసింది సమస్య, ఇది ఉండకూడదు, ఇది మనం చేయకూడదు అని మీరు అక్కడి నుంచి కొంచెం పక్కకు తప్పుకోవద్దండి. ఎంత శ్రమైనా కూడా పోరాటం చేయండి. మీ శ్రమే మీకు ఫలితం అవుతుంది. కష్టే ఫలే అన్నాడు. మీ కష్టం మీకు తప్పకుండా మంచి దారిలో చూపిస్తుంది. ఆ భగవంతుడు దయ వలన మీకు మంచి విజయం సాధించాల్సిన యోగం ఉంది. మరి విద్యార్థులకి విదేశాల ప్రయాణాలు, మంచి విద్య, జ్ఞాపక శక్తి, పెద్ద విధానాలు వాళ్ళకి సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి ఆర్థిక ఖర్చులు మరి ఎక్కువగా ఉంటాయి. ఆదాయ మార్పులు కనబడుతూనే ఉంటాయి. నమ్మక ద్రోహం ఎక్కువగా కనబడుతుంది. మరి ఎవరు నమ్ముతావో వాళ్ళు మీకు మోసం చేస్తుంటారు. మరి ధైర్యంగా పోరాటం చేయాలి. మీరు ధైర్యంగా పోరాటం చేయకోకుండా మీకు నమ్మక ద్రోహం జరిగింది, ఇబ్బంది అయింది, ఎవరో మోసం చేశారు, మన దగ్గర ఏదో డబ్బులు కొట్టేశారు, మన డబ్బులు పోయినాయి అని నిరాశ చెంది సతకలబడి కూర్చోవద్దండి. మీ ప్రయత్నాన్ని మీరు చేయండి. తప్పకుండా ఆ భగవంతుడు దయ వలన తప్పకుండా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఉద్యోగదారులకి మీకు ఈ విధంగా కనబడుతుంది. మరి ప్రేమ విశేషాలు చూసుకుంటే పెద్ద కార్యక్రమాలు, పెద్ద పనులు, విజయవంతమయ్యే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా తొందరపాటు అనేది వద్దు. రైతులకి మంచి విజయం. యూట్యూబ్ రంగంలో కానీ, రాజకీయ నాయకంలో కానీ, తర్వాత సినీ ఫీల్డ్లో కానీ వీళ్ళకి ఒక మార్కెటింగ్ వ్యవస్థకి సంబంధించిన వాళ్ళైనా కానీ మంచి అద్భుతమైన విజయాలను వీళ్ళు పొందబోతున్నారు. ఈ నెలలో విజయవంతమైన యోగం అనేది వీళ్ళకి రాబోతుంది. కాబట్టి విష్ణుమూర్తిని వీళ్ళు ఎక్కువగా పూజ చేయాలి. విష్ణుమూర్తిని పూజా బలం చేసి విష్ణు సహస్రనామాన్ని చదవాలి. ఆ విష్ణు సహస్రనామాన్ని వీళ్ళు చదువుకునేటికైతే వీళ్ళ ఆరోగ్యము, మనసు, ధైర్యము, లక్ష్మి అన్ని విధానాలుగా సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి.
కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా తప్పకుండా ఈ కిందకి పోయే నెంబర్కి ఒకసారి మాకు ఫోన్ చేసినట్టుగైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.